హీరోయిన్ గా రాజకీయ నాయకురాలుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మహిళ రోజా. కొంతమంది ఈమెని 5 బ్రాండ్ అని పిలుస్తుంటారు. మరికొంతమంది అయితే ఈమెకి నోటిదూల బాగా ఎక్కువ కూడా అంటుంటారు. ఇలా ఒక్కొక్కరిలాగా పిలుస్తుంటారు రోజాని. కానీ ఆమె బయట తన గురించి ఎవరేమనుకున్నా లెక్క చేయకుండా ముందుకు దూసుకెళ్లే స్వభావం రోజా సొంతం. ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పుడు టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకి న్యాయ నిర్ణేతగా ఉండేవారు. శాసనసభ్యురాలు అయ్యుండి కూడా రోజా తన నియోజకవర్గ సమస్యల్ని పట్టించుకోవడం మానేసి వారం మొత్తం షూటింగ్స్ తోనే కాలయాపన చేస్తుంది అని అప్పట్లో వార్తలైతే వచ్చాయి. అయినప్పటికీ ఆమె పట్టించుకునేది కాదు. కానీ మంత్రి పదవి వచ్చిన తర్వాత జబర్దస్త్ షోకి దూరమైంది. మళ్లీ ఇన్నాళ్లకు ఆమె జీ తెలుగులోని డ్రామా జూనియర్ సీజన్ 8 ప్రోగ్రాం ద్వారా న్యాయ నిర్ణేతగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమెతో పాటు ఈ షోలో ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. సుడిగాలి సుధీర్ ఈ షోకి యాంకర్ గా ఉన్నారు. దిగ్విజయంగా మంచి టీఆర్పీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న ఈ గేమ్ షోకి సంబంధించి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయి బాగా వైరల్ అవుతుంది. ఈ ప్రోమోలో మొగుడ్స్ వర్సెస్ పెల్లామ్స్ అని ఆడపిల్లలు మగపిల్లల మధ్య ఒక కబడ్డీ పోటీని నిర్వహించారు. ఆడవాళ్ల తరపున రోజా కబడ్డీ పోటీలో పాల్గొనగా మగపిల్లల తరపున అనిల్ రావిపూడి పోటీలోకి దిగుతారు. చివర్లో వీళ్ళిద్దరి మధ్య జరిగిన పోటీలో ఎవరు గెలిచారు అనేది తెలియాలంటే వీకెండ్ వరకు ఆగాల్సిందే. ఈ ప్రోమోని మీరు కూడా చూసేయచ్చు. అయితే రోజా ఇలా కబడ్డీ ఆడడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లో ఉంటూ ఇంకా ఇవే మాటలు. రోజా నగరి నియోజకవర్గం నుంచి 40,000కు పైగా ఓట్లతో చరిత్రలో ఎప్పుడూ లేని చూడని ఘోరమైన పరాజయం పొందింది. మళ్లీ తన స్థానంపై పట్టు సంపాదించుకోవడం ఎలా అనే దానిపై ఆమె శ్రద్ధ పెడుతుందని అనుకుంటే ఓడిపోయిన వెంటనే టీవీ షోస్ లో కనిపించడం మొదలుపెట్టేసింది. ఆమె అసలు మారదు బాబోయ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం లేదా, రోజా టీవీ షోస్ చేస్తే తప్పేంటి అంటూ సోషల్ మీడియాలో రోజా మద్దతుదారులైతే కౌంటర్లు వేసేస్తున్నారు.